ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల నమోదుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలు రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గాల వారీగా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు చంద్రబాబు పెద్దపీట వేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు. ఒక ప్రముఖ ఎన్ఆర్ఐని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ టీడీపీ నేతలతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాల్టి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ టీడీపీ నేతలతో చూస్తే అండ్ ఒక ప్రముఖ ఎన్ఆర్ఐకి అటు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పచెప్తారంటున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ రాష్ట్రం పైన ఏపీ సీఎం అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారని చెప్పారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఆయన ప్రస్తుతం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో సభ్యత్వాలకు సంబంధించినటువంటి నమోదు అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సభ్యత్వాలకు సంబంధించి నమోదు విషయంలో నేతలందరూ కూడా చురుకుగా ముందుకు వెళ్ళాలి, సభ్యత్వాలను నమోదు చేయించాలనేటటువంటి అంశాన్ని నేతలందరికీ కూడా బాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే నేతలు చురుకుగా పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చేస్తారో వారికి పార్టీలో అదేవిధంగా పదవుల్లో కీలకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు ఈ సమావేశంలో చెప్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు మరొక వైపు తెలంగాణలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పోటీ చెయ్యాలా లేదా అన్న అంశం పైన కూడా ప్రధానంగా నేతలి అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొక వైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాసాని రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని ఎంపిక చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధ్యక్షుడి ఎంపిక పైన కూడా ప్రధానంగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మరొక వార్త తెరపైకి వచ్చింది. ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వ్యక్తికి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పచెప్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేతలు ఏం చెప్తున్నారు అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఇప్పటికే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో లాబింగ్ చేస్తున్నారు. మరొకవైపు చంద్రబాబు ఎన్ఆర్ఐకి ఈ బాధ్యతలు అప్పగించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు మరొకవైపు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ప్రస్తుత కమిటీలు అన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసి అధ్యక్షుని ఎంపిక చేసిన తర్వాత కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమావేశంలో కమిటీలను రద్దు చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన చంద్రబాబు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కూటమిలో ఉన్నటువంటి నేతలు, ఒకవైపు బీజేపీ కానీ మరొకవైపు జనసేన టీడీపీ ఈ కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా పనిచేసినటువంటి వారు
వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇస్తారనేటటువంటి ఆశతో ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా నామినేటెడ్కి సంబంధించినటువంటి పోస్టులు అడగొద్దు అనేటటువంటి అంశాన్ని ఈ సమావేశంలో చంద్రబాబు నేతలకు చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక వైపు తెలంగాణలో రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయడంతో పాటు సభ్యత్వాలపైన కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ఫోకస్ చేసి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.